సరేరా, నువ్వు అన్నట్టు మంచి కోరుకుంటాం. నీ మంచి కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఒంటరిగా అడవిలోకి వెళ్ళొద్దు అంటున్నాం. రేపు నీకేదన్నా అయితే ఇంతమంది ఉండి కూడా నేను ఒక్కడిని అడవికి పంపించినందుకు నీ పెళ్ళానికి దానికి కన్న వాళ్ళకి కూడా సమాధానం చెప్పుకోవాల్సింది మేమే కదా. ముందు తన్ని వెతకడానికి వెళ్లిన గూడెపోల్ని రానివ్వు. వాళ్ళతో పాటు వరుదిని రాకపోతే మళ్ళీ వాళ్ళనే తోడు తీసుకుని వెళ్దుగాని, సరేనా? సీతను వెతకడానికి ఈ లక్ష్మణుడు బయలుదేరతాడంటే పెద్ద. ఒరేయ్, వాళ్ళన్నది కరెక్టే కదరా. నువ్వు ఒంటరిగా అడవిలోకి వెళ్ళటం రిస్కే కదా. నువ్వు ఊరుకోనా? ఎవరేదంటే అదే కరెక్ట్ అంటుంటావు. మరేం చేయమంటావురా? ఇప్పటికి పార్తుకి ఇలా జరిగిందని మేమంతా టెన్షన్ పడుతుంటే వరుదిని గురించి నీ గురించి మళ్ళీ టెన్షన్ పడాలా? మా వల్ల కాదురా. సరే, ముందు వాడికి సర్జరీ అవని, తర్వాత వెళ్దు గాని. ఆ వరుదిని పీడ విరగడైపోయిందని మనం సంతోషపడుతుంటే వీడేంటి ఎగేసుకుంటూ బయలుదేరతానంటాడు. అది ఇక్కడికి రాకపోవడం ఎంత మంచిదైందో మనకి మాత్రమే తెలుసమ్మమ్మా. కాస్తంత వాసన పసిగట్టినా అది ఇక్కడ గుట్టు మొత్తం బయటకు లాగుతుంది. చస్తే చచ్చింది, వస్తే వచ్చింది. ఇప్పుడు మాత్రం దొరక్కపోవటమే మంచిదైంది. ఏంటి మాట్లాడావు? అవునవును. ఏరా, పార్దుకి ఇలా జరిగిందని మీ మామగారు కబురు పెట్టావంటరా? అప్పుడే చేశాను నాన్న. ఏంటి అప్పుడే ఉప్పందించావా నాయనా? ఏ చేస్తే తప్పేంటి? ఇంతకు ముందు హాస్పిటల్లో పోలీసులు పిలిపించి ఎంత గొడవ చేశారో మర్చిపోయావా? ఇప్పుడు వాళ్ళొచ్చి అల్లుడు చావు బతుకుల్లో ఉన్నాడన్న సంగతి పక్కన పెట్టి నా కూతుర్ని వదిలేసి వస్తారా అని మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తావు? కిలుక్కోవడం అవసరమా? బుద్ధి జ్ఞానం ఉండి ఏడిస్తే కదా. ఇప్పటికే మనకున్న సమస్యలు చాలవన్నట్టు మళ్ళీ కొత్త సమస్యలు సృష్టిస్తున్నావా? ఇంకేం చేస్తాడు? ఊళ్ళో పరువు తీయడం పూర్తయింది, ఈ ఊళ్ళో కూడా పరువు తీయాలని చూస్తున్నాడు. అసలు వాళ్ళొచ్చి ఏదైనా వాగాలి, ఒక్కొక్కరు తిత్తి తీస్తాను. వాళ్ళొచ్చి ఇన్స్పెక్టర్ మైసమ్మని తీసుకొస్తారు, అప్పుడు తెలుస్తుంది ఎవరు తిత్తి తీస్తారో. బుద్ధి లేకపోతే సరే, ఏళ్ళొచ్చే ఎందుకు? ఇంత జరిగితే వాళ్ళకి చెప్పకుండా దాచిపడ్డా ఎంత పెద్ద నేరవో తెలుసా? అయితే వరుదిని కనిపించట్లేదని కూడా చెప్పేసావా? లేదు నాన్న, ఇక్కడికి వచ్చాక ఎలాగో తెలుస్తుందని వరుదిని గురించి చెప్పలేదు. పార్దుకి సీరియస్ గా ఉందని చెప్పాను. మంచి పని చేసావురా. ఇదెక్కడ దరిద్రం తలకు చుట్టుకుందే భారతి. రానివ్వమ్మా. ఎవరేం మాట్లాడతారో నేను చూస్తాను. ఎవరి నోరు ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు.